మనం చూసుకున్నట్టయితే ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ అంటాం. అంటే పర్మనెంట్గా కిడ్నీ ఫెయిల్ అయ్యి లైఫ్ లాంగ్ అయితే ట్రాన్స్ప్లాంట్ కానీ డయాలసిస్ మీద కానీ ఉండే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది. ఈ ఎండ్ స్టేజ్ కిడ్నీ డిసీజ్ వాళ్ళకి ఏంటంటే బెస్ట్ ట్రీట్మెంట్ అనేది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ప్రస్తుతం మనం ఇండియాలో కనుక తీసుకున్నట్టయితే ఓన్లీ 5% మందికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అని జరుగుతుంది. ఇన్స్పైట్ దిస్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. మెయిన్ రీజన్ ఏంటంటే యాజ్ పర్ ఓటా యాక్ట్ ప్రకారం ఏంటంటే బ్లడ్ గ్రూప్ అది డోనార్ అనేవాళ్ళు ఓన్లీ ఫ్యామిలీ డోనార్స్ ఉండాలి, ఆర్ మ్యాక్సిమం సెకండ్ డిగ్రీ ఫ్యామిలీ డోనార్సే ఉండాలి. సో చాలా మందిలో ఏమవుతుందంటే 40% మంది ఫ్యామిలీస్లలో ఇంట్లో బ్లడ్ గ్రూప్ ఇంట్లో డోనార్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు, బట్ వాళ్ళ బ్లడ్ గ్రూప్కు రిసిపియంట్ కలవదు. సో ఇంతకుముందు అయితే ఏం చేసేవాళ్ళమంటే ఇట్లా బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కానప్పుడు అది ఫస్ట్ స్టెప్లో అక్కడికే స్టాప్ అయిపోయేది, వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ జరగకుండా లైఫ్ లాంగ్ డయాలసిస్ మీద ఉండేవాళ్ళు. ఇప్పుడున్న ఆప్షన్స్ ఏంటంటే వాళ్ళు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకుండా ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంట్ అంటాము, దానికి వెళ్ళొచ్చు. ఆర్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఇదైతే ఏంటంటే మెడికల్లీ ఛాలెంజింగ్, కొంచెం ఎక్స్ట్రా మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళని ప్రిపేర్ చేసి 2 బ్లడ్ గ్రూపులు మ్యాచ్ అయ్యేటట్టు చేస్తాము, కాస్ట్ పెరుగుతుంది, కొద్దిగా మెడికల్లీ ఛాలెంజింగ్ ఉంటుంది. ఇంకో అదర్ సింపుల్ ఆప్షన్ ఏంటంటే పేర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ ఆర్ స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటాం. దీంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ ఫ్యామిలీలో డోనర్ ఉన్నాడు, రిసిపియంట్కి బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కావట్లేదు, వాళ్ళని ఏం చేస్తామంటే అట్లే సెకండ్ ఫ్యామిలీలో డోనార్ అండ్ రిసిపియంట్ కంప్లీట్ అపోజిట్ బ్లడ్ గ్రూప్ ఉన్నట్టు ఏదంటే ఫస్ట్ ఫ్యామిలీ రిసిపియంట్కి సెకండ్ ఫ్యామిలీ డోనార్ ఇస్తాడు, ఫస్ట్ ఫ్యామిలీ డోనార్ సెకండ్ ఫ్యామిలీ రిసిపియంట్కి ఇస్తారు. దీన్ని పేర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ ఆర్ స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అంటారు. ఇది కనుక మనం ఐదర్ ఏబిఓ ఇన్కంపాటబుల్ కానీ పేర్డ్ కిడ్నీ ఎక్స్చేంజ్ కానీ కనుక చేసినట్టు అయితే మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అయిన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది 5% నుంచి 40% వరకు పెంచవచ్చు. దీనివల్ల ఏంటంటే ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల పేషెంట్స్ యొక్క క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్ ఉంటుంది, సర్వైవల్ బెటర్ ఉంటుంది, అండ్ ఎకనామికల్ బర్డెన్ ఫ్యామిలీ మీద యాజ్ వెల్ యాజ్ గవర్నమెంట్ మీద కూడా చాలా తగ్గుతూ ఉంటుంది. స్వాప్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషను డోనర్ పూల్ని 5% నుంచి 40% పెంచుతుంది కాబట్టి ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఎర్లీగా వస్తుంది. సో ఎర్లీగా చేయడానికి ఈ డయాలసిస్ చేసుకునే సమయం తగ్గిపోయి ట్రాన్స్ప్లాంటేషన్ ఎర్లీగా చేసుకుంటాం కాబట్టి క్వాలిటీ ఆఫ్ లైఫ్, సర్వైవల్ ఆఫ్ ద లైఫ్ బెటర్గా ఉంటుంది కాబట్టి పేషెంట్స్కి బెనిఫిట్ అవుతుంది. ఇది చాలామందికి అవేర్నెస్ లేదు, ఆ అవేర్నెస్ని క్రియేట్ చేయడానికే ఈ ప్రోగ్రామ్ చేస్తుంది. అండ్ మేము మిమ్మల్ని అడిగేది ఆ అవేర్నెస్ మీరు మీడియా ఎడ్యుకేషన్ ద్వారా క్రియేట్ చేస్తే పాపులేషన్లో నంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ పెరిగితే డయాలసిస్ చేయించుకునే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. దానివల్ల ఫ్యామిలీ ఫైనాన్షియల్ బర్డెన్, గవర్నమెంట్ ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది. సో దీనికి మేము రిజిస్ట్రీ అనేది ఆర్గనైజ్ చేసాం. ఆ రిజిస్ట్రీ ఏంటంటే మా స్టార్ హాస్పిటల్ వెబ్సైట్లోకి వెళ్తే ఆ పెయిడ్ కిడ్నీ డొనేషన్ ఎక్స్చేంజ్ యాప్ ఉంటుంది. ఆ యాప్లో రెసిపియంట్ పేరు, ఏజ్, బ్లడ్ గ్రూపు, మెడికల్ ప్రాబ్లమ్స్ అవన్నీ రిజిస్టర్ చేసుకొని డోనర్ ఏజ్, బ్లడ్ గ్రూపు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రిజిస్టర్ చేసుకుంటే అది వేరే వాళ్ళ ఫ్యామిలీస్ ముందు చేసుకున్న వాళ్ళు కానీ తర్వాత వచ్చే వాళ్ళు రిజిస్టర్ చేసుకునే వాళ్ళని కంపైల్ చేసి ఎవరైనా మ్యాచ్ అయితే ఇట్ విల్ గివ్ అస్ అన్ ఇండికేషన్. అప్పుడు మేము వాళ్ళ ఫ్యామిలీస్ని పిలిచి వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళు మెడికల్గా ఫిట్ ఉన్నారా లేదా ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి అనేది ఎగ్జామినేషన్ టెస్టుల ద్వారా చూసి ఇఫ్ దే ఆర్ మెడికల్లీ ఫిట్ మేము ఆథరైజేషన్ కమిటీ, స్టేట్ ఆథరైజేషన్ కమిటీకి పంపించి పర్మిషన్ తీసుకొని వీ విల్ గో హెడ్ విత్ ద ప్రొసీజర్. ఇప్పుడు స్వాప్ ద్వారా డెఫినెట్గా డ్యూరేషన్ తగ్గే అవకాశాలు ఉంటాయి. బికాజ్ నంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ పెరిగితే కెడవర్ లిస్టింగ్కి వాళ్ళు వెళ్ళరు కదా. ఆల్రెడీ లైవ్లో స్వాప్ ద్వారా, ఏబిఓ ఇన్కంపాటబుల్ ద్వారా, రెగ్యులర్ ట్రాన్స్ప్లాంటేషన్ ద్వారా వెళ్తూ ఉంటే కెడవర్లో లిస్ట్ చేసుకునే వాళ్ళు తగ్గుతారు. సో వెయిటింగ్ లిస్ట్ తగ్గితే డెఫినెట్గా ఫ్యామిలీలో డోనర్ ఎవరు లేరనుకోండి వాళ్ళు బెనిఫిట్ అవుతారు కెడవర్ నుంచి. సో ఈ ప్రొసీజర్స్ అన్నీ ఏంటంటే ఈ టెక్నిక్స్ అన్నీ జస్ట్ ఇంక్రీజ్ డోనర్ పూల్ ఇంక్రీజ్ చేస్తే నంబర్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్స్ పెరిగితే కెడవర్ లిస్టింగ్ కూడా తగ్గుతుంది. సో ఇట్స్ అ బెనిఫిట్ ఫర్ ఎవ్రీబడి, పేషెంట్స్, ఫ్యామిలీ అండ్ సొసైటీ. స్వాప్ లేదు, స్వాప్ వెరీ ఫ్యూ ఇన్ సౌత్ ఇండియా. ఇట్స్ మేబీ అరౌండ్ లైక్ డబల్ డిజిట్స్ దగ్గర క్రాస్ అయ్యి ఉండొచ్చేమో, బట్ నార్త్ ఇండియాలో కొంచెం ఎక్కువ ఉంటుంది.